8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనుమానితుల నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించింది. సోదాల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్థిక పత్రాలు, ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటాను నిశితంగా పరిశీలించి పాకిస్తాన్ గూఢచారి నెట్వర్క్పై ఆధారాలు సేకరిస్తున్నారు. 2023 నుంచి భారతదేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్కు లీక్ చేస్తున్న వ్యక్తిని ఎన్ఐఏ మే 20న అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తికి భారత్లోని కొన్ని సంస్థల ద్వారా ఆర్థికంగా నిధులు అందించినట్లు గుర్తించారు. ఆర్థిక మార్గాల్లో పాకిస్తాన్ గూఢచారి కార్యకలాపాలను ప్రోత్సహించడంలో అతడి పాత్రను ఎన్ఐఏ నిర్ధారించింది. ఇక భారత న్యాయ సంహిత 2023 కింద వివిధ సెక్షన్లు, అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద 18వ సెక్షన్ ఆధారంగా కేసు నమోదైంది. గూఢచారి ముఠాకు సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ ఇంకా వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ గూఢచర్యానికి ఎవరెవరు సహకరించారు, నిధుల సమీకరణ ఎలా జరిగింది, అన్ని కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనుమానితుల నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించింది. సోదాల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్థిక పత్రాలు, ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటాను నిశితంగా పరిశీలించి పాకిస్తాన్ గూఢచారి నెట్వర్క్పై ఆధారాలు సేకరిస్తున్నారు. 2023 నుంచి భారతదేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్కు లీక్ చేస్తున్న వ్యక్తిని ఎన్ఐఏ మే 20న అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తికి భారత్లోని కొన్ని సంస్థల ద్వారా ఆర్థికంగా నిధులు అందినట్లు గుర్తించింది. ఆర్థిక మార్గాల్లో పాకిస్తాన్ గూఢచారి కార్యకలాపాలను ప్రోత్సహించడంలో అతడి పాత్రను ఎన్ఐఏ నిర్ధారించింది. భారత న్యాయ సంహిత 2023 కింద వివిధ సెక్షన్లు, అక్రమ కార్యకలాపాలు నిరోధక చట్టం 1967 కింద 18వ సెక్షన్ ఆధారంగా కేసు నమోదైంది. గూఢచారి ముఠాకు సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ ఇంకా వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ గూఢచర్యానికి ఎవరెవరు సహకరించారు, నిధుల సమీకరణ ఎలా జరిగింది, అన్ని కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.